హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. విజయ్ దళపతిని వాళ్ళ వైఫ్ డివర్స్ కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా వేయడం మనం చూస్తాం సార్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. ఏంటి ఈ కేసు అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి విజయ్ వైఫ్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు ఈమె అని చెప్పేసి, మా బయోగ్రఫీ ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి విజయ్ వైఫ్ సంగీత బయోగ్రఫీ కూడా చెప్పండి. అండ్ ఈ టైంలో ఈ విధంగా పిటిషన్ వేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే తనకు 5 years నుంచి తెలుసు. 5 years నుంచే మేము మానసికంగా విడిపోయాం, అప్పటి నుంచే సినీ నటితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్పిన ఆమె ఇప్పటి వరకు ఎందుకు పిటిషన్ వేయలేదు? ఎలక్షన్స్ ముందర ఎందుకు వేసింది? దీని వెనకాల పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉంటుందా సార్? విజయ్ దళపతి విజయ్ అంటారు అతని మీద వాళ్ళ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఎలక్షన్ల టైము, అక్కడ త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయి తమిళనాడులో. ఈ టైంలో విజయ్ ఇండిపెండెంట్గా టీవీకి తమిళ్ వెట్రిగా కలగం అనే పార్టీ స్థాపించి ఆయన ఒంటరిగా పోటీ చేయబోతున్నాడు. ఆయనకి కనీసం ఒక కింగ్ మేకర్గా అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీద ఈ కేసు వేయడం అనేది సంచలనంగా మారింది. సో ఈ కేసు నేపథ్యం చెప్పుకునే ముందు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, ఆయన ఈ మధ్యనే త్రిషాకి తనకి అఫేర్ ఉందనే విషయాన్ని బహిరంగంగా చెప్పాడు. దాంతో తన మీద బాగా వ్యతిరేకత వచ్చింది. త్రిష కూడా సీరియస్గా ఖండించింది. దాని తర్వాత బీజేపీ పెద్దలు కూడా నాగేంద్రని మందలించినట్టు తెలిసింది. దాని తర్వాత ఆయన సారీ కూడా చెప్పాడు. అయితే అది అణిగిపోకముందే ఈమె వెళ్ళి, సంగీత వెళ్ళి స్వయంగా కేసు వేసింది. ఆ కేసు ఆమె ఫైల్ చేసిన పిటిషన్ కూడా నేను చదివాను. అందులో ఏముంది ఏంటని చెప్పుకునే ముందు అసలు విజయ్ గురించి కొద్దిగా, అట్లాగే సంగీత గురించి బయోగ్రఫీ కొద్దిగా చెప్పుకొని దాని తర్వాత మనం కేసుకు వద్దాం. విజయ్ అసలు పేరు ఏంటంటే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆయన పూర్తి పేరు. ఆయనకి ఇప్పుడు 51 సంవత్సరాలు. ఆయన వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన పాపులర్ తమిళ్ డైరెక్టర్. వాళ్ళ అమ్మ శోభా చంద్రశేఖర్, ఆమె మంచి సింగరు, ప్లేబ్యాక్ సింగరు, వోకలిస్ట్ కూడా. సో విజయ్కి ఒక సిస్టర్ ఉండేది. ఆ సిస్టర్ 2 ఏళ్లలో చనిపోయింది. సో విజయ్ ఒకటే కొడుకు వాళ్ళకి. విజయ్ వచ్చి వెట్రి అనే సినిమాలో 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రం చేశాడు. దాని తర్వాత నాలయ తీర్పు అని 92లో ఫస్ట్ అడల్ట్గా 18 years అప్పుడు హీరోగా ఎంటర్ అయ్యాడు. బిగినింగ్ అంతా కూడా ఒక రొమాంటిక్ హీరోగా ఆయన సినిమాలు చేశాడు. ఎక్కువగా రొమాంటిక్ కామెడీలు, లవ్ స్టోరీలు, డ్రామాలు అవి ఉండేవి. దాని తర్వాత మెల్లమెల్లగా అతను యాక్షన్ హీరోగా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. అట్లాగా ఓవరాల్గా అతను 69 సినిమాలు ఇప్పటి వరకు చేశాడు. ఇప్పుడు జననాయకన్ సినిమా ఇంకా రిలీజ్కి నోచుకోలేదు, అది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది చివరి సినిమా. ఈ లోపల అతను టీవీకి అనే పార్టీ పెట్టి, తమిళగా వెట్రి కలగం అనే పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున కాంటెస్ట్ చేయబోతున్నాడు. ఇక చదువు విషయానికి వస్తే అతను కమ్యూనికేషన్స్, విజువల్ కమ్యూనికేషన్స్ లయల కాలేజీలో డిగ్రీ చేశాడు, కానీ కంప్లీట్ చేయలేదు, డ్రాప్ అవుట్ అని చెప్పాలి. సినిమా రంగంలోనే ఆయన ఫుల్గా వచ్చేసాడు. ఇక సంగీత గురించి చెప్పుకోవాలంటే ఆమె సంగీత స్వర్ణలింగం పూర్తి పేరు. వాళ్ళ నాన్న ఎస్ స్వర్ణలింగం, వాళ్ళది శ్రీలంక. ఈయన శ్రీలంక బిజినెస్ మ్యాన్, బట్ సెటిల్డ్ ఇన్ లండన్. లండన్లో సెటిల్ అయ్యారు. ఈమె పుట్టింది కూడా లండన్లోనే. అక్కడే ఆమె మెడికల్ డిగ్రీ కూడా చేసింది. అయితే ఆమె చిన్నప్పటి నుంచి కూడా విజయ్ ఫ్యాన్ అనమాట. ఆ విజయ్ సినిమాలకు వచ్చినాక ఈమె టీనేజ్, వీళ్ళిద్దరికి కూడా పెద్ద ఏజ్ గ్యాప్ లేదు. ఆమెకు 48 ఏళ్ళు, ఇతనికి 51. సో ఆమె టీనేజ్ నుంచి కూడా విజయ్ ఫ్యాన్గా పెరిగింది. సో విజయ్ అంటే చాలా ఇష్టమైంది. అలాగా ఇతను పువ్వే ఉనకాగా అనే సినిమా 96లో రిలీజ్ అయింది. ఆ సినిమా సందర్భంగా అది పెద్ద హిట్ అయింది. ఆ సినిమా సందర్భంగా ఆమె విజయ్ని అభినందించడం కోసం అది పనిగా ఫ్లైట్లో లండన్ నుంచి చెన్నై, అప్పట్లో మద్రాస్కి వచ్చింది. వచ్చి విజయ్ని అభినందించిన, షూటింగ్కి వెళ్ళి విజయ్ని పలకరించి, ఇట్లా నేను మీ అభిమాని లండన్ నుంచి వచ్చాను, మిమ్మల్ని అభినందించడం కోసం వచ్చానని పలకరించేసరికి అతను షాక్ అయ్యాడు. అంటే ఒక అమ్మాయి ఎవరు లండన్ నుంచి నా కోసం అభినందించడం కోసం వచ్చిందనేసరికి అతను కొంత ఇదిగా ఫీల్ అయ్యి మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
అట్లా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పరిచయాలు ఏర్పడినాయి. ఇంకా వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిచ్చారు. అలాగా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఈ అమ్మాయి అయిపోయింది. అప్పటి నుంచి రెగ్యులర్గా రావడంతో విజయ్ కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగున్నాయి, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, రే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో బాగుంటుంది అన్నట్టుగా. దాంతో ఆ అమ్మాయి ఏమో హిందువు, ఇతనేమో క్రిస్టియను. సో అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. సో వీళ్ళు వెళ్ళి లండన్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిసరాలను చూసి వచ్చారు. అలాగా అది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగా వాళ్ళిద్దరికి 1999 ఆగస్టులో పెళ్ళయింది. ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అంటారు దీన్ని. అలాగే 2 పద్ధతుల్లో కూడా పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో, హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అది పెద్ద హడావిడి లేని పెళ్లి అని చెప్పుకోవచ్చు. సో అలాగా ఈమె భారీగా వచ్చింది. అయితే ముందు నుంచి కూడా ఆమె ఏంటంటే ఆమె నేచరు ప్రైవేట్ పర్సన్ అనమాట. ఆమె పబ్లిక్లో పెద్దగా తిరగడం కానీ ఇది చేయడం ఆమెకి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా ప్రైవేట్గా ఉండింది. వాళ్ళకిద్దరికి 2 పిల్లలు పుట్టారు. 2000 సంవత్సరంలో జేసన్ సంజయ్ అనే ఒక బాబు, ఆ అబ్బాయికి ఇప్పుడు 26 ఏళ్ళు. అట్లాగే దివ్య శాష అనే పాప 21 సంవత్సరాలు, 5 ఏళ్ళ గ్యాప్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు లండన్లో చదువుకుంటున్నారు. ఈమె కొంతకాలం ముందే లండన్కి షిఫ్ట్ అయిపోయింది, విజయ్తో లేదని వార్తలు వచ్చాయి. సో ఇది ఈమె బ్యాక్గ్రౌండ్. ఇక త్రిషాతో విజయ్కి అఫేర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే త్రిషాకి ఇప్పుడు 42 ఏళ్ళు. త్రిష విజయ్తో గిల్లీ 2004లో ఫస్ట్ సినిమా, ఆ తర్వాత ఆది, తిరుపాచి ఇలాంటి సినిమాలు చేసింది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య 2004, 2005 ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరికి అఫైర్లు ఉన్నాయన పుకార్లు. దాంతో వీళ్ళిద్దరు కూడా సినిమాలు చేయడం ఆగిపోయింది. ఆ తర్వాత 15 ఇయర్స్ గ్యాప్ తర్వాత మొన్న లియో అనే సినిమాలో 2023 లియో అనే సినిమాలో మళ్ళీ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కూడా వీళ్ళిద్దరి మీద అఫైర్లు ఉన్నాయని, వీళ్ళిద్దరూ కూడా కలిసి తిరగడం, ఆ మధ్య కీర్తి సురేష్ పెళ్లికి గోవాకి ఇద్దరు ఒకే ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళడం, ఇవన్నీ వీళ్ళిద్దరికి అఫైర్ ఉన్నట్టుగా. ఎందుకంటే తన బర్త్డేకి ఓపెన్గా విషెస్ చేయడం, వీళ్ళిద్దరు కలిసి విదేశాలకు వెళ్ళడం, ఇలాగా కొన్ని జరగడంతో వీళ్ళిద్దరికి అఫైర్ ఉందనేది ఎప్పటి నుంచి అంటున్నారు. అట్లాగే భార్య అయితే ఎక్కడ కనబడలేదు, ఫంక్షన్లో కానీ ఎక్కడ కనబడలేదు. చివరికి వారిసు ఫంక్షన్ పెద్ద ఎత్తున జరిగినా దానికి కూడా భార్య సంగీత అటెండ్ కాలేదు. సో వీళ్ళిద్దరూ విడిపోయారు అన్న పుకారు కూడా వచ్చింది, కానీ దాన్ని ఎవరు కూడా అఫీషియల్ ఖండించలేదు. కానీ సంగీత పిల్లలతో ఒకసారి ఎయిర్పోర్ట్లో కనబడింది, చెన్నై ఎయిర్పోర్ట్లో. సో వీళ్ళు ఎక్కడికి పోలేదు, ఆమె పిల్లల ఎడ్యుకేషన్ కోసం లండన్లో ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె చెంగల్పట్టు కోర్టులో నిన్న పిటిషన్, ఆ పిటిషన్ వేసింది ఎప్పుడు నవంబర్ 9th వేసింది. యాక్చువల్గా 2025 నవంబర్ 9th వేస్తే అది ఇప్పుడు లీక్ అయింది నిజానికి. అంటే ఇప్పుడు లీక్ అవ్వడం వెనక ఖచ్చితంగా రాజకీయాలు ఉండే అవకాశం ఉంది. ఆమె రాజకీయంగా వేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే నవంబర్లో 2025లో వేసిన దాన్ని ఇప్పుడు ఎందుకు లీక్ చేశారంటే ఇది రాజకీయంగా విజయ్ని దెబ్బతీయడం కోసం లీక్ చేసినట్టుగానే క్లియర్గా అర్థమవుతుంది. సో ఆమె దాంట్లో ఏం చెప్పిందంటే, నాకు 2021 నుంచి తనకి వేరే వాళ్ళతో అఫేర్ ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అడల్టరస్ రిలేషన్షిప్ విత్ ఏ లీడింగ్ ఫిమేల్ యాక్టర్ అని ఉంది దాంట్లో వాక్యాలు. త్రిషా పేరు లేదు, కానీ జనాలకు అర్థమైంది త్రిష అని. సో ఆమె చెప్పలేదు. సో ఇతను నన్ను అప్పటి నుంచి మెంటల్గా బాధపెడుతున్నాడు, నో మెర్సీ నో రిమోర్స్ అని కూడా రాసింది. నో మెర్సీ దయలేదు, రిమోర్స్ అని పశ్చాత్తాపం లేదు. నేను దీనికి సంబంధించి అతనికి 2 రౌండ్లు లీగల్ నోటీస్ ఇచ్చాను, పర్సనల్గా కూడా మీట్ కూడా చాలాసార్లు చేశాను. నవంబర్ 9th 2025లో కూడా అతన్ని మేము మీట్ చేశాము అని చెప్పింది. సో ఇది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద ఈమె అప్లై చేసింది. ఇతను మెయిన్గా ఏంటంటే అడల్టరీ అంటే వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం, 2 మెంటల్